మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలంలో వీపీఆర్ నేత్ర వైద్య సేవలు 19వ రోజుతో ఘనంగా ముగిశాయి. ఈ క్రమంలో చాకలికొండ పంచాయతీ పరిధిలోని గోర్లవారిపల్లి, పత్తినవారిపల్లి గ్రామాలలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీపీఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలకు గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో వీపీఆర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్, వీపీఆర్ నేత్ర ఇన్ఛార్జ్ నేతి శంకర్, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, సీనియర్ నేత చేజల్ల భాస్కర్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోళ్ళవారిపల్లి గ్రామంలో ఈ యొక్క వీపీఆర్ నేత్ర కార్యక్రమం జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రామానికి అంతకుముందు సారు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్, మన ఎంపీ గారు ఒక అక్టోబర్ నెలలో ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ ఒక చిన్న దురదృష్టకర సంఘటన జరగడం, ఆ సంఘటనలో మనకి ఒక కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు అనేది పోవడం అనేది జరిగింది. ఒక బస్సు సంఘటన. ఇది చాలా దురదృష్టకరం. అప్పటి నుంచి సారు ఈ యొక్క గ్రామం మీద చాలా అభిమానం అనేది పెంచుకున్నారు. అదే టైంలో, అదే కాలంలో సారు ఒక 5 లక్షల రూపాయలు ఇక్కడికి వాళ్ళకి సహాయంగా కూడా వెంటనే చెల్లించిన తర్వాత వెంటనే స్పందించి అది పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము వచ్చి స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా సారు ఇంకా ఈ యొక్క వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు, ఏదైనా చేయాలి, మంచి చేయాలనే ఉద్దేశంతో. సో అదే క్రమంలో ఈరోజు ఈ వింజమూరు మండలంలోకి మన నేత్ర కార్యక్రమం వచ్చిన తర్వాత సారు ప్రత్యేకించి చెప్పడం జరిగింది, చిన్న ఊరైనా సరే మీరు ఆ ఊరికి ప్రత్యేకంగా మన బస్సు తీసుకెళ్ళి ఆ ఊరిలో పెట్టి వాళ్ళందరినీ ఒకే సామాజిక వర్గం ఉంటారు, వాళ్ళందరినీ కూడా మీరు అందరినీ కవర్ చేయండి, అందరికీ మన సేవలు అందుబాటులో ఇవ్వండి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో దానికి గాను మీకు ఈరోజు ఆ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క సభా వేదిక సందర్భంగా జరుగుతుంది. అదే మన మండల కన్వీనర్ శ్రీ నర్సారెడ్డి గారు చెప్పినట్టు ఈ కార్యక్రమాన్ని నవంబర్ 3 మన వరికుంటపాడు మండలం రామాపురంలో ప్రారంభించాము. అది కూడా ఒక సంఘటన అనేది సార్ని బాగా చెల్లించి వేసింది. సార్ మనసు, ఒక పెద్ద ఆయన వచ్చి కనపడకుండా నాకు కళ్ళు కనపడట్లేదు, నాకు ఆర్థిక పరిస్థితి లేదు, నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేరు అని చెప్పడం వల్ల అది ఏమైందంటే సారు ఇది లేదు, మనం దీనికి ఏదైనా ఒక మార్గం చూడాలని ఈరోజు ఈ యొక్క వాహనాన్ని తయారు చేయించి మన సిబ్బంది ద్వారా మీ ఊరికే వచ్చి, మీ ఇంటి ముందరకే వచ్చి ఈ కార్యక్రమాన్ని సేవలు అందియాలనే ఉద్దేశంతో సంకల్పించారు. అది జరుగుతూ పోతోంది. మేము కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మేము 5 మండలాలు కంప్లీట్ చేశాము. ఇది 5వ మండలం. ఈ రోజుతో వింజమూరు మండలం విజయవంతంగా పూర్తవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 12 పంచాయతీల్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా దాదాపు మన నర్సారెడ్డి గారు ఇప్పుడు చెప్పినట్టుగా అంత సంఖ్యను మనం కవర్ చేసాం.
సో ఇక్కడ కూడా రోజు ఒక పండగ వాతావరణం. ఏ ఊరికి వెళ్ళినా కూడా జనాలందరూ కూడా ఆ మనం వచ్చినటువంటి మా సిబ్బందిని ఒక సాదరపూర్వకంగా, ఒక హృదయపూర్వకంగా స్వాగతం తీసుకొని వాళ్ళతో మమేకమై వాళ్ళ కంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏదైనా అవసరమైన అద్దాలు కూడా తీసుకొని చాలా సంతోషంగా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సో అదేవిధంగా ఈరోజు చూస్తే ఈ కార్యక్రమాన్ని రేపు బుధవారం నుంచి కొండాపురం మండలం అంటే 6వ మండలంలోకి మేము తీసుకెళ్లబోతున్నాం. 5 మండలాలు కంప్లీట్ చేసాం. మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల్లో అది 6వ మండలంలోకి వెళ్తున్నాము. అదైన తర్వాత ఇంకా మనకి కలిగిరి, జలదంకి ఈ 2 మండలాలు మనకి బ్యాలెన్స్ ఉంటాయి. ఆ 2 చేయగానే మనకు ఉదయగిరి నియోజకవర్గం మొత్తం కంప్లీట్ అవుతుంది. విపిఆర్ నేత్ర ప్రోగ్రాం మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత 4 నెలలుగా ఉదయగిరి తాలూకాలో ఒక ఆయన దగ్గరకు వచ్చేసి పెద్ద ఆయన దగ్గరికి నాకు సహాయం కావాలి సార్ అని చెప్పని మాట్లాడుతుంటే తబ్బిబ్బులు పడతా, ఏం పెద్ద ఆయన తబ్బిబ్బులు పడుతున్నామని చెప్పి అడుగుతున్నప్పుడు నాకు కొంచెం కంటి చూపు కనపడటం లేదు సార్ అని చెప్పని మన పెద్ద ఆయన అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆ మాటకి చలించిపోయి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అయ్యో మన పార్లమెంటు పరిధిలో ఏ ఒక్కరూ ఇలాంటి కంటి చూపుతో బాధపడకూడదని ఒక మంచి మనసుతో అప్పటికప్పుడు ఆలోచించుకొని మన ఉదయగిరి తాలూకాలో మన కంటి వైద్య శిబిరం పెట్టాలని, విపిఆర్ నేత్ర పెట్టాలని చెప్పానని ఆనాడు ఒక మంచి దృఢ సంకల్పంతో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ఉదయగిరి తాలూకాలోని వరిగుంటపాడు మండలం రామాపురంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంటి చూపు వలన ప్రతి ఒక్కరూ చూపించుకొని అవసరమైతే అద్దాలు కావచ్చు, ఏదైనా సమస్యలుంటే కంటి సమస్యలుంటే చూపించుకోమని చెప్పని ప్రతి ఊరు వాడ ఆయన మన అంతలక్క అన్ని ఏరియాలలో కానీ మన పరిధిలో తిరగాలని చెప్పారని ఒక మంచి నిర్ణయంతో భాగంగా దాంట్లో వింజమూరు మండలంలోని మన మండలానికి గత 19 రోజుల నుంచి ఈ విపిఆర్ నేత్ర ప్రోగ్రాం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే విపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ మన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన వింజమూరులోకి 19 రోజుల నాడు నల్లగొండ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఈ 19 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో, అటువంటి మహానుభావుడు మాకు ఈరోజు ఎన్ని దిక్కల కొంచెం వయసు అయిపోయిన తర్వాత ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ఇంట్లో ఒక మన కుటుంబ సభ్యులు చూపించలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు వెళ్ళి చూపించుకోలేకపోవచ్చు. అటువంటి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశంగా మన ఇంటి దగ్గరకే వచ్చి మన ఏరియాలోనే అందరికీ కంటి చూపు చేసిన అటువంటి మహానుభావుడు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని ప్రజలందరూ ఎక్కడ ఏ మారుమూల మన వింజమూరు మండలంలో అనుకుంటుంటాం. ఇది జరిగిన వాస్తవం. ఈ కార్యక్రమంలో మా ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకల సురేష్ గారి ఆదేశానుసారం మమ్మల్ని కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈయన చేస్తున్నటువంటి మా ఎంపీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని పార్టీ కింద మమ్మల్ని కూడా పార్టీ నాయకులుగా ప్రతి ఒక్క దిక్కకి పంపడం జరిగింది. గోలవారపల్లి గ్రామంలో వింజమూరికి ఎంటర్ అయిన తర్వాత గోలవారపల్లికి ఎప్పుడు పోతారు, ఇప్పుడు ముందర గోలవారపల్లికి పోండి, గోలవారపల్లి క్యాంపు ఎప్పుడు పెట్టినారు అని చెప్పని మన ఎంపీ గారు ఈ 19 రోజుల నుంచి అడగడం జరిగింది. దీంట్లో భాగంగా మన వింజమూరు మండలంలో ఈ రోజుకి దాదాపు 6,300 మంది పైచిలకు చూపించుకోవటం కంటి చూపు జరిగింది. దానిలో భాగంగా దాదాపు 3,500 పైసలకు అద్దాలు కూడా పంపిణీ చేయటం జరిగింది. వీరందరికీ మన ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ నిండు 100 ఏళ్లు చల్లగా ఉండాలని చెప్పని మా వింజమూరు మండల తరపున కోరుకుంటున్నాను.